వెల్కమ్ టు చిట్టి చింకులు స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా? శ్రీరామాయణం మొదటి భాగం, శ్రీరామ జననం. ఒకప్పుడు సరయూ నది తీరాన శాంతి సౌభాగ్యాలతో వెలిగిపోయే ఒక మహానగరం ఉండేది. ఆ నగరమే అయోధ్య. అక్కడి ప్రజలు ఆనందంగా జీవించేవారు. ధర్మం, సత్యం, ప్రేమ అయోధ్యలో ప్రతి గాలిలోనూ కనిపించేవి. ఆ అయోధ్యను పాలించే మహారాజు ధర్మపరుడు, న్యాయవంతుడు అయిన మహారాజు దశరథుడు. ప్రజలందరూ ఆయనను తండ్రిలా ప్రేమించేవారు. కానీ ఆ మహారాజుకి ఒక్క బాధ మాత్రం ఉండేది. ఎంత గొప్ప రాజ్యమైనా, ఎన్ని సౌఖ్యాలున్నా రాజు దశరథుడికి సంతానం లేకపోవడం ఆయన మనసును ఎప్పుడూ బాధిస్తూ ఉండేది. ఒకరోజు దైవ సందేశకుడు అయిన మహర్షి నారదుడు అయోధ్యకు వచ్చారు. వీణ మ్రోగిస్తూ శాంతమైన చిరునవ్వుతో రాజు దశరథుడిని దర్శించారు. మహర్షిని చూడగానే రాజుగారు ఆయనకి నమస్కరించి ఆయన ఇక్కడకు వచ్చిన గల కారణాన్ని అడిగారు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నారు: రాజా, పుత్రప్రాప్తి కోసం పవిత్రమైన యజ్ఞం చేయండి. దైవ ఆశీర్వాదంతో మీకు కుమారులు జన్మిస్తారు. ఆ మాటలు విని రాజు దశరథుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నారదుని ఉపదేశంతో దశరథ మహారాజు ఘనంగా పుత్రకామేష్టి యజ్ఞం ప్రారంభించారు. మంత్రోచ్చారణలతో యజ్ఞాగ్ని ప్రకాశించింది. యజ్ఞాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు అవతరించారు. ఆయన చేతిలో బంగారు పాత్రలో పాయసం ఉంది. ఆ దివ్య పురుషుడు ఆ ప్రసాదాన్ని దశరథ మహారాజుకిస్తూ ఇలా అన్నారు: ఈ పాయసాన్ని మీ మహారాణులకు ప్రసాదించండి. వారు మహావీరులైన కుమారులకు జన్మనిస్తారు. పాయసాన్ని అందుకున్న దశరథ మహారాజు ఆ దివ్య పాయసాన్ని మహారాణులైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ప్రేమతో ఇచ్చారు. కొంతకాలానికి కౌసల్యాదేవి శ్రీరామునికి జన్మనిచ్చినది. కైకేయీదేవి భరతునికి జన్మనిచ్చినది. సుమిత్రాదేవి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే జంట కుమారులకు జన్మనిచ్చింది. అయోధ్య మొత్తం ఆనందోత్సవాలతో మోగిపోయింది. ఆ నలుగురు రాజకుమారులు అన్ని విద్యలను అభ్యసిస్తూ ఎంతో స్నేహంతో, ధైర్యంతో ఎదిగారు. రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ముల్లా కాక ఒకే ప్రాణంలా ఉండేవారు. దశరథ మహారాజు తన కుమారులను చూస్తూ గర్వంతో చిరునవ్వు చిందించారు. ఇలా ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని కథ అయోధ్యలో మొదలైంది. ఇదే రామాయణం మొదటి భాగం. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.